వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన చీఫ్ విప్ జీవి. ఇమ్మానియేలు బాప్టిస్ట్ చర్చిలో సీఎం పుట్టినరోజు వేడుకలు. పట్నంలోని కట్టకింద బజార్లో ఉన్న 10వ సచివాలయాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ రికార్డులను, సిబ్బంది హాజరును పరిశీలించిన ఆయన ప్రజలకు సేవలు అందించడంలో ఎటువంటి జాప్యం జరగకూడదని అధికారులను ఆదేశించారు. సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందేలా చూడడమే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కట్టకింద బజార్ స్వర్ణ వార్డు సచివాలయాన్ని సందర్శించాం. ఇక్కడ ప్రజలకి విశిష్టమైనటువంటి సేవలు అందుతున్నాయి. ఎప్పటికప్పుడు వచ్చినటువంటి అప్లికేషన్లు మొత్తం కూడా తనిఖీ చేస్తే ఏ రోజు వచ్చిన అప్లికేషన్ ఆ రోజు ఆన్లైన్ చేస్తున్నారు. అంటే రేషన్ కార్డు కోసం వచ్చిన అప్లికేషన్లు కావచ్చు, హౌస్ సైట్స్ కోసం వచ్చినటువంటి అప్లికేషన్లు ఇవన్నీ కూడా ఆన్లైన్ చేస్తూ ఉన్నారు. బాగా పనిచేస్తున్నటువంటి గ్రామ సచివాలయ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఒక ఏఎన్ఎం కంప్యూటర్లో ఆన్లైన్లో అటెండెన్స్ రిజిస్టర్ అయింది, కానీ అక్కడ బయటకు వెళ్ళేటువంటి మూమెంట్ రిజిస్టర్లో ఎంట్రీ చేయలేదు. మేనేజర్ గారిని ఆదేశించడం జరిగింది, ప్రతి గ్రామ సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలా. మూమెంట్ రిజిస్టర్లో ఏదైనా ప్రజల పని మీద బయటకు వెళ్తే అది మూమెంట్ రిజిస్టర్లో తప్పనిసరిగా రాయాలి. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టాలా, మూమెంట్ రిజిస్టర్లో ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి. ఏ పని మీద వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో దాన్ని పూర్తి వివరాలు ఎంట్రీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని స్ట్రిక్ట్గా అమలు చేయమని చెప్పేసి కోరుతున్నాం. భవిష్యత్తులో అది అందరూ కూడా ఆచరించే విధంగా మేనేజర్ గారిని ట్రైనింగ్ ఇవ్వమని ఆదేశించడం జరిగింది. 14 సంవత్సరాల ఆడబిడ్డలకు క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉంచింది. ఒక్కొక్క ఇంజక్షన్ 4,000 రూపాయలకు పైగా ఖరీదవుతుంది. ఈ ఖరీదైన వ్యాక్సిన్ భవిష్యత్తులో ఆడబిడ్డలకి, ఆడవారికి క్యాన్సర్ రాకుండా ఉండటం కోసం 14 సంవత్సరాల ఆడబిడ్డలకు ఈ వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం అందుబాటులో వచ్చింది. దీనికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. ఈ అవకాశాన్ని మన పల్నాడు జిల్లా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా నివారణ చర్యలు చేపట్టాలని మహిళలకి 14 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా పిలుపునిస్తున్నాం. తల్లిదండ్రులు కూడా దీన్ని సద్వినియోగం చేయాలి, పిల్లలకి సద్వినియోగం అయ్యేట్టు బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి 4,000 రూపాయలు పైన ఖరీదైనటువంటి హెచ్పివి వ్యాక్సిన్ని మరి ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చి మన ఆడపిల్లలందరూ కూడా భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని ఒక ఆశయంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినందుకు సీఎం గారికి పల్నాడు జిల్లా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు స్థానిక ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్ట్ చర్చి ప్రెసిడెంట్ చాట్ల రామయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ పజ్జన్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక ఆశీర్వాద వచనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘ ప్రెసిడెంట్ చాట్ల రామయ్య మాట్లాడుతూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఆ దేవాది దేవుడు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వారి కుటుంబం రాష్ట్రానికి చేస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. మన రాష్ట్ర గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి యొక్క బర్త్డే సందర్భంగా దేవుడు ఆయన్ను 75 సంవత్సరాలు కాపాడి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చి తిరిగి 76వ సంవత్సరంలో వారిని ప్రవేశపెట్టినందుకు మా సంఘం తరఫున, చర్చి తరఫున దేవునికి మేము వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మంచి ఆరోగ్యంగా ఉండాలని, అనేక మన ఆంధ్రప్రదేశ్ని సుఖ సంతోషాలతో
అభివృద్ధి పదంలో నడిపించాలని, బడుగు బలహీన వర్గాలకు ఆయన అనేక రీతిలుగా మంచి సేవ చేసి అభివృద్ధి చేయాలని కూడా మేము మా సంఘం తరఫున కోరుకుంటున్నాం. మరి ఆయన జీవితకాలం అంతా కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి ఆయుష్నిచ్చి, మరి ఆయన రాష్ట్ర పరిపాలన సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంతో ఉండాలని, ఆయన పరిపాలన చాలా చక్కగా జరిగించాలని, ఆయనకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా మరి చర్చి కమిటీ వారము, మరి సంఘస్థులు, మరి మన సంఘ పాస్టర్ గారు వారికి మేమందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 75వ బర్త్డే సందర్భంగా వారి యొక్క దేవుడు వారి పదవిలోనో, ముఖ్యమంత్రి పదవిలోనో అలాగే దీర్ఘాయువు అనుగ్రహించాలని, వారి యొక్క కుటుంబాన్ని, వారి రాష్ట్రాన్ని ఇంకా సురక్షితంగా పాలించాలని, దేవుడి ఆశీస్సులు వారికి కలగాలని. పట్నం మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక సిద్ధార్థ నగర్లోని గీతాంజలి పాఠశాలలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పట్న పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై పలు కీలక సూచనలు చేశారు. పురపాలక సంఘంలో విధులు నిర్వర్తించే 160 మంది పారిశుద్ధ్య కార్మికులదే స్వచ్ఛత బాధ్యత అనుకోకుండా పట్నంలోని సుమారు 70,000 మంది ప్రజలు బాధ్యతగా తమ ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాలువల యందు, రోడ్లపై చెత్త వేయకుండా స్వచ్ఛ వినుకొండకు సహకరించగలరు అని పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలో మార్కాపురం పట్టణంలో మార్కాపురం జిల్లా చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్, లక్ష్మీనారాయణ, కర్రా నాగిరెడ్డి అధ్యక్షతన ఎంఆర్ మానవ హక్కుల సంఘం, అవినీతి వ్యతిరేక అసోసియేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గోండారెడ్డి మల్లికార్జున రెడ్డి జిల్లా సభ్యులతో కలిసి మార్కాపురం జిల్లా కార్యాలయంలో ప్రారంభోత్సవం చేయడం జరిగిందని వినుకొండ పట్టణానికి చెందిన పల్నాడు జిల్లా చైర్మన్ గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురంలో బస్ ప్రమాద సమయంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి ప్రమాద ఘటనలో సహాయ సహకారాలు అందించిన మానవ స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ వారిని గౌరవంగా ఆహ్వానించి ప్రశంసా పత్రాన్ని అందజేసి శాల్వాతో సత్కరించడం జరిగింది. శావలపురం మండలంలోని మతుకుమల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాట్రగడ్డ మురళీమోహన్ పదవి విరమణ మహోత్సవం ముందస్తుగా ఈ రోజు పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముండ్రు హనుమంతరావు, టీడీపీ స్టేట్ లీడర్ పాల్గొనడం జరిగింది. సభాధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి కె రామకృష్ణ సభను ఆద్యాంతము అలరిస్తూ ముందుకు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్నటువంటి బెజవాడ వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి ఈయన సేవలు అద్భుతమని, పిల్లల యొక్క మనుగడకు, అభివృద్ధికి అనేక ప్రణాళికలు రచించి విద్యా వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే కార్యక్రమాలను చేపట్టారని కొనియాడారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందుతున్న ప్రధానోపాధ్యాయులు వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు పాఠశాలను అభివృద్ధి చేయాలని కోరుతున్నామన్నారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.